హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఏంటి, రానున్నటువంటి రోజుల్లో వర్షాలు ఏ జిల్లాల్లో కురిసే అవకాశం ఉందో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 4 రోజుల పాటు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు రాయలసీమలోని అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, తిరుపతి, చిత్తూరు, పలమనేరు, నంద్యాల, కదిరి ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు మరింతగా పెరిగే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, వడగండ్ల వాన నమోదవుతుంది. శ్రీకాకుళం ప్రాంతంలో 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా ఈ రోజు వర్షాలు నమోదవుతాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గత వారం రోజులుగా భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా రానున్నటువంటి 4 రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయి. పశ్చిమ తెలంగాణ జిల్లా అయినటువంటి ఆసిఫాబాద్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలుంటాయి. హైదరాబాద్ లో భారీ ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.